ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎటువంటి సాఫ్ట్వేర్ యూస్ చేయకుండా జంక్ ఫైల్స్ రన్ కమాండ్స్తో డిలీట్ చేసేద్దాం. అసలు మనకి జంక్ ఫైల్స్ అంటే ఏంటి? మీరు ఏవైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసినా లేదంటే సాఫ్ట్వేర్స్ యూస్ చేసినా అలాగే మనం బ్రౌజర్స్ యూస్ చేసినా ఏ రోజుకి ఆ రోజు జంక్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఈ జంక్ ఫైల్స్ని మనం టెంపరరీ ఫైల్స్ అనొచ్చు, అన్నెసెసరీ ఫైల్స్ అని కూడా అనొచ్చు. ఈ ఫైల్స్ ఇలా క్రియేట్ అవ్వడం వల్ల మనకి సి డ్రైవ్ లో స్పేస్ తగ్గిపోద్ది. మన పీసీ గానీ ల్యాప్టాప్ గానీ స్పీడ్ గా ఉండాలి అంటే మన సి డ్రైవ్ లో స్పేస్ ఎక్కువ ఉండాలి. ఈ రన్ కమాండ్స్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మన కీబోర్డ్ లో విండోస్ సింబల్ ఉంటది కదా, విండోస్ ఆర్ అనగానే రన్ వచ్చుద్ది. లేదంటే ఇక్కడ టైప్ హియర్ టు స్విచ్ అని ఉంది కదా, ఇక్కడ రన్ అన్నా కూడా మనకి రన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయడమే. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి టెంప్ అంటే టెంపరరీ ఫైల్స్. నెక్స్ట్ ఓకే అంటున్నా. ఇవన్నీ మనకి అన్నెసెసరీ ఫైల్స్. ఈ ఫైల్స్ డిలీట్ చేయాలి అంటే కంట్రోల్ ఏ అన్నాము అంటే మొత్తం సెలెక్ట్ అవుతాయి. మీరు కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేశారు అంటే రీసైకిల్ బిన్లోకి వస్తాయి. అలా కాకుండా షిఫ్ట్ డిలీట్ అన్నారు అనుకోండి, మనకి రీసైకిల్ బిన్లోకి కూడా రాకుండా మొత్తం డిలీట్ అయిపోతాయి. షిఫ్ట్ డిలీట్ అంటున్నా. మనకి మొత్తం 158 ఐటమ్స్ ఉన్నాయి. ఎస్ అంటున్నా. కంటిన్యూ చేయమంటారా అని అడుగుతుంది. కంటిన్యూ అనండి. ఇక్కడ మీరు స్పేస్ చూసారు అంటే 250 MB వరకు ఉంది. ఒక్కొక్కసారి మనకి జీబీల్లో కూడా ఉంటుంది. ఇక్కడ కొన్ని ఫైల్స్ డిలీట్ అవ్వాల. ఇలా డిలీట్ అవ్వని ఫైల్స్ని వదిలేయండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి విండోస్ ఆర్. ఈసారి పర్సంటేజ్ టెంప్ పర్సంటేజ్ ఎంటర్ ప్రెస్ చేయండి. కంట్రోల్ ఏ అంటే మొత్తం సెలెక్ట్ అవుతాయి. షిఫ్ట్ డిలీట్. ఇవి మనకి 160 ఫైల్స్ ఉన్నాయి. ఎస్ అనండి. కంటిన్యూ అంటున్నా. ఇది నాకు 800 MB వరకు ఉంది. అంటే దరిదాపు 1 GB స్పేస్ క్లియర్ అవుతుంది. క్యాన్సిల్ అంటున్నా. క్లోజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ప్రిఫెచ్. ఎంటర్ ప్రెస్ చేయండి. కంటిన్యూ అనండి. కంట్రోల్ ఏ షిఫ్ట్ డిలీట్. ఇవి వచ్చేటప్పటికి 204 ఐటమ్స్ ఉన్నాయి. ఎస్ అనండి. కొన్ని ఫైల్స్ మిగిలిపోయినాయి. క్లోజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రీసెంట్ అంటే రీసెంట్గా ఓపెన్ చేసిన ఫైల్స్. నాకైతే ఏ ఫైల్స్ లేవు. క్లోజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి క్లీన్ MGR. ఇక్కడ నేను ఓన్లీ సి డ్రైవ్ వరకు క్లీన్ చేసుకుంటున్నా. ఇక్కడ మీకు మిగతా డ్రైవ్స్ కూడా చూపెడతాయి. అందులో ఉన్న అన్నెసెసరీ ఫైల్స్ డిలీట్ చేయాలి అన్న డిలీట్ చేయొచ్చు. నేనైతే ఓన్లీ సి వరకు సెలెక్ట్ చేసుకొని ఓకే అంటున్నా. ఇక్కడ మనకి టెంపరరీ ఇంటర్నెట్ ఫైల్స్ అలాగే విండోస్ ఎర్రర్ రిపోర్ట్స్ ఈ ఫైల్స్ అన్నీ ఉంటాయి. నాకు ఇవన్నీ డిలీట్ అయిపోవాలి అంటే సెలెక్ట్ చేసుకుంటా. అలాగే మీకు ఏమైనా రీసైకిల్ బిన్లో ఉన్న ఫైల్స్ కూడా డిలీట్ అవ్వాలి అంటే సెలెక్ట్ చేసుకోవడమే. ఇక్కడ నాకు మొత్తం 652 MB స్పేస్ సి డ్రైవ్ నుంచి రిమూవ్ అయిపోతుంది. ఓకే అంటున్నా. డిలీట్ ఫైల్స్. ఇలాగా మీరు వీక్కి 1 టైం కానీ లేదంటే 2 వీక్స్కి 1 టైం కానీ క్లియర్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.